కనుక మనం పర్మిషన్స్ తీసుకుంటే దొంగ పర్మిషన్స్ సో తర్వాత బాధపడేది మనమే. రైట్గా బాటిల్పై 40 లిక్కర్ రేట్లకు రెక్కలు, మందుబాబులకు షాక్, ఎక్సైజ్ శాఖ సర్క్యులర్, వైన్ షాప్లకు ఆదేశాలు. అధికారిక ప్రకటన చేయని సర్కార్. ఇక ఇప్పటికే బీర్ల ధరలు హైక్, ఆందోళనలో లిక్కర్ ప్రియులు, వరుస షాకులపై అసంతృప్తి. తాజా పెంపుతో సర్కార్కు 2000 కోట్ల అదనపు ఆదాయం, ఎక్సైజ్ వర్గాల అంచనంటూ వార్త కనిపిస్తుంది. అసలే వేసవి కాలం, ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి వేళ మందు కొట్టి సేదతీర్దామనుకునే మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది. ఇప్పటికే బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం తాజాగా లిక్కర్ రేట్లు పెంచుతూ దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యులర్ పంపింది. క్వార్టర్ బాటిల్పై 10, ఇక అలాగే హాఫ్ బాటిల్కి 20, ఫుల్ బాటిల్పై 40 పెంచింది. మరోవైపు ఇప్పటికే బీర్ ధరలను ప్రభుత్వం పెంచింది. అలాగే లిక్కర్ ధరలను సైతం పెంచాలని నిర్ణయించింది. ధరల కమిటీ సూచనలు, మద్యం కంపెనీల అభిప్రాయాలను తీసుకొని నెల క్రితమే ఎక్సైజ్ కమిషనర్ నివేదికను రూపొందించారు. అనంతరం దీన్ని ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ పెంచిన మద్యం ధరలతో ఏడాదికి 2000 కోట్లు ప్రభుత్వానికి అదనపు రాబడి వస్తుందంటూ అంచనా వేశారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి 2000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందట. అందుకే మరి ఈ యొక్క లిక్కర్ల మీద క్వార్టర్కి 10 రూపాయలు, హాఫ్కి 20 రూపాయలు, ఫుల్కు 40 రూపాయలు పెంచారట. ఈ బ్రీజర్ మీద, దాని పేరేం పేరు, చీప్ లిక్కర్ మీద మాత్రం పెంచలేనట్టు తెలుస్తోంది. సో ఈ చీప్ లిక్కర్ కాకుండా మిగిలిన బ్రాండ్లు ఉంటాయి కదా, అవి బ్రాండ్లు ఉంటాయి. ఆ బ్రాండ్ల మీద అన్నిటి మీద కూడా మరి హాఫ్కి 20, క్వార్టర్కి 10, ఫుల్కు 40 లెక్క ధరలు పెంచారట. గతంలోనే బీర్ల రేటు పెంచారు, 20-30 పెంచారు. 20-30 పెంచితే మధ్యప్రియులు అరే ఒక్కొక్కరు షాక్ అయ్యారు. ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో ఈ హైదరాబాద్ మహానగరం కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఖర్చులు పెరిగినాయి, ఆమ్దాని తగ్గింది. ఒక కుటుంబాన్ని నడపాలంటే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. రోజుకు కూలి పనికి పోయేటానికి 400 నుంచి 500 కంటే ఎక్కువ వస్తలేవు. ఈ 400-500 కుటుంబాన్ని ఎట్లా నడపాలి? మరి మద్యం రోజు కనీసం ఒక క్వార్టర్ తాగేదాకా కొంతమందికి నిద్ర పట్టదు. మరి ఈ క్వార్టర్కు 150-170 రూపాయలు, 200 రూపాయలు పెట్టాలి, ఇంట్లోకి సామాన్లు ఇవ్వాలి, ఇంటి కుటుంబాన్ని నడపాలి, పిల్లల చదువులు చూసుకోవాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఇబ్బందులు అవుతున్నాయని మందుబాబులు గతంలోనే మరి బీర్ రేట్లు పెంచినప్పుడు గరం అయ్యారు. మరి ఇప్పుడు ఈ లిక్కర్ రేట్లు కూడా పెంచారు. మరి ఈ లిక్కర్ రేట్ల మీద మందుబాబులు ఏమైనా స్పందిస్తారా లేదో తెలియదు. కానీ ప్రభుత్వానికి ఆదాయం కావాలి అన్నప్పుడల్లా మరి ఎవరిని బలిపశువులు చేస్తున్నారంటే మందుబాబుల్ని ప్రభుత్వాలు బలిపశువులు చేస్తూ వాళ్ళ వీక్నెస్ను క్యాష్ చేసుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. సో అదే రీతిలో, అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు పోతూ ఉన్నారు. మొన్న బీర్ల రేటు పెంచారు, అయినా సేల్ తగ్గలే, అయినా మందుబాబులు తగ్గలే. నువ్వు రేట్లు పెంచుతావా పెంచుకో, నేను తగ్గేదిలే అని పోస్తా పోయిర్రు. రేట్లు పెంచినప్పుడు కూడా ఇక్కడ భయపడలే, వెనకడిగేయలే. మరి ఇప్పుడు లిక్కర్ రేట్లు పెంచుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం కోసం ప్లాన్ వేసింది. కాబట్టి మరి ఇవాళ నుంచి అమల్లోకి వచ్చేటువంటి ఈ లిక్కర్ రేట్లతోటి మందుబాబులు మరి ఫుల్కి 40 పెరిగినా, క్వార్టర్కి 20 పెరిగినా, హాఫ్కి 20 పెరిగినా, ఫుల్కి 40 పెరిగినా మరి ఇక్కడితో మందు తాగకుండా ఆగుతారా? లేకపోతే నువ్వు ఎంతనన్నా పెంచుకుంటావో మేము దాగుకుంటా పోతామని ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఏమైనా సవాల్ విస్తుతారో తెలియదు. కానీ మందుబాబులకైతే ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం మందుబాబులు మరి దీన్ని ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది. ఇక మల్లారెడ్డి భూ కబ్జా